హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మన ఛానల్లో క్యారెట్ ఫ్రైడ్ రైస్ని చేయబోతున్నాను. దానికోసం మనం స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక అది బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ఒక టీ స్పూన్ జీరా వేసుకోవాలి. ఇలా జీరా వేసుకుని దాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. జీరా చిటపటలాడుతుండగా మనం పోపు దినుసులు వేసుకుందాం. దానికి ఆవాలు ఒక టీ స్పూన్, మినపప్పు టీ స్పూన్, శనగపప్పు టీ స్పూన్, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో మనం ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇన్స్టంట్ రెసిపీ. పిల్లలకు లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 10. వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా హెల్తీ. పిల్లలకనే కాదు పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పసుపు వేసుకోవాలి. పసుపు ఒక టీ స్పూన్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో క్యారెట్ తురుముకున్నది వేసుకోవాలి. క్యారెట్ నేను ఒక 2 తీసుకున్నాను. పెద్ద సైజ్ క్యారెట్లు 2 తురిమి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక నేను సాల్ట్ ఒక టీ స్పూన్ తీసుకున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక దీంట్లో ఒక 2 కప్స్ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలానే చేసుకోవాలి సింపుల్‌గా. మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ.
ఓకే ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.